మార్వెల్ యూనివర్స్‌లో గెలాక్టస్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. ఒక ప్లానెట్‌నే లాలీపాప్‌గా మింగేస్తాడు. అలాంటి గెలాక్టస్‌ని కూడా ఓడించగలిగి, చంపేయగలిగే క్యారెక్టర్స్ మార్వెల్‌లో చాలా ఉన్నాయి. సో, ఈ వీడియోలోని గెలాక్టస్‌ని కూడా ఓడించగలిగే టాప్ 10 క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్‌కి 10,000 హిట్ చేయడానికి చాలా దగ్గరలో ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండిరా బాబు. దెన్ 10,000 అన్నట్టు మనం కూడా కామిక్ చే 10,000 సబ్స్క్రైబర్స్ అని చెప్పుకుందాం. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 సెలిస్టియల్స్. సెలిస్టియల్స్ కూడా సేమ్ గెలాక్టస్ అంతే ఉంటాయి. ఒక నార్మల్ సెలిస్టియల్ గెలాక్టస్‌ని బీట్ చేయడం అంటే కొంచెం కష్టమేమో కానీ, బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న లైక్ అరిషియం లాంటి సెలిస్టియల్స్ అయితే గెలాక్టస్‌ని ఈజీగా బీట్ చేయగలవు. నార్మల్‌గా సెలిస్టియల్స్ ఎవరిపైకి అయినా అటాక్‌కి వెళ్తే గుంపులుగానే వస్తాయి. అలా వచ్చిన గెలాక్టస్‌ని పరుగులెట్టించొచ్చు. ఇంకా సెలిస్టియల్స్ కూడా కాస్మిక్ ఎనర్జీని యూజ్ చేస్తారు. మరీ గెలాక్టస్ అంత కాకపోయినా యూజ్ చేస్తారు. ఆ అటాక్స్‌ని కూడా తట్టుకోగలరు. మెయిన్‌గా వీళ్ళు గెలాక్టస్ కన్నా ముందున్న వాళ్ళు, ముందు చూపున్న వాళ్ళు. గెలాక్టస్ ఓన్లీ కాస్మిక్ పవర్స్ తోటే ఫైట్ చేస్తాడు కాబట్టి, వీళ్ళు కూడా కాస్మిక్ ఎనర్జీని కంట్రోల్ చేయగలరు కాబట్టి, కాస్మిక్ అటాక్స్ నుంచి తప్పించుకునే టెక్నాలజీని, ట్రిక్స్‌ని వీళ్ళు బిల్డ్ చేసుకొని గెలాక్టస్‌ని ఈజీగా ఓడించగలరు. కామిక్స్‌లో కూడా సెలిస్టియల్స్‌కి, గెలాక్టస్‌కి చాలా ఫైట్సే జరిగాయి. ఆ ఫైట్స్‌లో సెలిస్టియల్స్‌ని చూసి గెలాక్టస్ లగెత్తిన మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నెంబర్ 9 గోస్ట్ రైడర్. గోస్ట్ రైడర్ జరాతోస్ మోడ్‌లోకి వస్తే ఇంక తనకి చావు ఉండదు. సో, గెలాక్టస్ కూడా ఏం పీకలేడు. కాస్మిక్ ఫోర్స్ కూడా గోస్ట్ రైడర్‌ని ఏమీ చేయలేదు. కానీ నేను ఈ రీజన్ వల్ల గోస్ట్ రైడర్‌ని యాడ్ చేయలేదు. గోస్ట్ రైడర్‌కి ఉన్న మెయిన్ పవర్ అదే కంటి చూపుతో చంపేయడం. అది గెలాక్టస్ పైన కూడా వర్క్ అవుతుంది. గెలాక్టస్ ఎన్నో ప్లానెట్స్‌ని లాలీపాప్స్‌గా మింగేస్తూ, ఆ ప్లానెట్స్ పై ఉన్న లైఫ్ బాధలు పడుతుంటే టీవీ చూస్తున్నట్టు చూస్తూ ఉండేవాడు కదా! ఆ పాపాలు, ఆ పెయిన్ గెలాక్టస్‌కి తగిలి గెలాక్టస్ కూడా పోతాడు. సో, దీనివల్ల గోస్ట్ రైడర్ గెలాక్టస్‌ని చంపేయగలడు. బట్ గెలాక్టస్‌కున్న పవర్స్ వల్ల గెలాక్టస్ మళ్ళీ రిటర్న్ వస్తాడనుకోండి. అది వేరే విషయం. కానీ గోస్ట్ రైడర్ అయితే గెలాక్టస్‌ని కిల్ చేయగలిగే పవర్ ఉన్న క్యారెక్టరే. నెంబర్ 8 ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ చాలా వేస్‌లో గెలాక్టస్‌ని బీట్ చేయగలడు. టోనీ గెలాక్టస్‌తో ఫైట్ చేయడం కోసమే గెలాక్టస్ సైజ్‌లో ఉండే గెలాక్టిక్ బర్స్టర్‌ని క్రియేట్ చేశాడు. ఈ కాస్మిక్ అటాక్స్‌ని తట్టుకొని నిలబడుతుంది. కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని గెలాక్టస్‌తో ఫైట్ చేయగలదు. మెయిన్‌గా ఇది గెలాక్టస్‌ని ఓడించడం కోసమే టోనీ క్రియేట్ చేశాడు. దీంతోటి గెలాక్టస్‌కి కూడా మొట్టికాయలేయొచ్చు. ఆల్సో టోనీ దగ్గర సెలెస్టియల్ ఆర్మర్ అదే గాడ్ బుచర్ ఆర్మర్, గాడ్ కిల్లర్ ఆర్మర్, ఫీనిక్స్ ఫోర్స్ కిల్లర్ వంటి చాలా పవర్‌ఫుల్ ఆర్మర్స్ ఉన్నాయి. వాటితోటి సెలెస్టియల్స్‌ని కూడా ఈజీగా డిఫీట్ చేయొచ్చు. గాడ్ లైక్ బీయింగ్స్ లాంటి వాళ్ళని కూడా చంపేయొచ్చు. గెలాక్టస్ కంటే చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్స్‌ని ఈ ఆర్మర్స్‌తో టోనీ ఓడించాడు. సో, గెలాక్టస్‌ని ఈ ఆర్మర్స్ తోటి టోనీ ఓడించగలడు, చంపేయగలడు. నెంబర్ 7 థానోస్. థానోస్ డైరెక్ట్‌గా గెలాక్టస్‌ని ఓడించలేడు కానీ, ఇన్ఫినిటీ గాంట్లెట్ అనే కామిక్‌లోని థానోస్ దగ్గరికి 6 ఇన్ఫినిటీ స్టోన్స్ వచ్చాక యూనివర్స్‌లో చాలా పవర్‌ఫుల్ పర్సన్‌గా థానోస్ మారిపోతాడు. ఇన్ఫినిటీ గాంట్లెట్‌తో సగం యూనివర్స్‌ని లేపేసి, కాస్మిక్ ఎంటిటీస్‌ని, ఎంతో పవర్‌ఫుల్ గాడ్స్‌ని కూడా భయపెడతాడు. అలా భయపడ్డ వారిలో గెలాక్టస్ కూడా ఒకడు. గెలాక్టస్ ఇన్ఫినిటీ స్టోన్స్‌ని చూసి భయపడలేదు. ఎందుకంటే ఇన్ఫినిటీ స్టోన్స్‌ని మేనేజ్ చేయగలిగే కెపాసిటీ గెలాక్టస్‌కి ఉంది కానీ, ఇన్ఫినిటీ స్టోన్స్‌ని యూజ్ చేస్తున్న థానోస్‌ని చూసి గెలాక్టస్ భయపడతాడు. ఆ ఈవెంట్‌లో గెలాక్టస్‌కి, థానోస్‌కి ఫైట్ అవుతుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ ఉండడం వల్ల థానోసే విన్ అవుతాడు. నెంబర్ 6 మార్వెల్ జాంబీస్. మార్వెల్ జాంబీస్ అనే కామిక్‌లోని అవెంజర్స్, ఎర్త్‌పై ఉన్న ప్రతి సూపర్ హీరో కూడా జాంబీ వైరస్ వల్ల జాంబీగా మారిపోయి మంచి ఆకలి మీద ఉంటారు. అదే టైంలో గెలాక్టస్ నెత్తి మీద దరిద్రం గంగన్న డాన్స్ ఆడుతుందో ఏమో కానీ, ఎర్త్‌ని తిందామని చెప్పి గెలాక్టస్ ఎర్త్‌కి వస్తే, మార్వెల్ జాంబీస్ ఏమో గెలాక్టస్ బాడీలో బోన్ కూడా మిగలకుండా మొత్తం తినేస్తారు. ఆ టైంలో గెలాక్టస్ విలవిలలాడిపోతాడు. ఎంత ట్రై చేసినా కూడా మార్వెల్ జాంబీస్ నుంచి తప్పించుకోలేకపోతాడు. అలా గెలాక్టస్ కూడా చచ్చిపోతాడు. జాంబీగా మారడు, చచ్చిపోతాడు. పాపం మహానుభావుడు. ప్లానెట్స్‌ని లాలీపాప్స్‌గా మింగేసేవాడు. ఇప్పుడు ఆ ప్లానెట్‌లలో ఉన్న వాళ్ళే వీడిని మింగేశారు. నెక్స్ట్ దాని గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషం. ఇంకా 1 డేలో 'మహా అవతార్ నరసింహ' మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి ఆల్రెడీ నేను చాలా సార్లే చెప్పాను. ఈ యూనివర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ 2 వీడియోస్ కూడా చేశాను.
ప్లీజ్ ఆ వీడియోస్ చూడండి. 'మహావతార్ నరసింహ' మూవీ గురించి మీకు తెలుస్తుంది. తప్పకుండా ఈ మూవీని థియేటర్‌లో చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మూవీస్‌ని ఎంకరేజ్ చేస్తేనే ఇంకా చాలా మంచి మూవీస్ యానిమేషన్‌లోని మన ఇండియాలోని వస్తాయి. సో, తప్పకుండా ఈ మూవీని థియేటర్‌లో చూడటానికి ట్రై చేయండి. బుక్ మై షోలో ఇంకా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నట్టు క్లిక్ చేయకపోతే క్లిక్ చేయండి. ఈ మూవీ మీ ఏరియాలో కూడా రిలీజ్ అవుతుంది. నంబర్ 5 'నల్'. 'నల్' గెలాక్టస్ కంటే ఎంతో పవర్‌ఫుల్ గాడ్స్‌ని సింగిల్ హ్యాండ్‌తో షేక్ ఆడించాడు. జస్ట్ తన స్టార్టింగ్ స్టేజ్‌లోనే తన షాడో నుంచి ఒక స్వార్డ్‌ని తీసి ఒక సెలెస్టియల్‌ని లేపేశాడు. ఇప్పటిదాకా గెలాక్టస్ ఒక సెలెస్టియల్‌ని కనీసం డిఫీట్ చేయలేకపోయాడు. అలాంటిది 'నల్' సింగిల్ హ్యాండ్‌తో సింగిల్ షాట్‌తో ఒక సెలెస్టియల్‌ని లేపేశాడు. ఇదే చాలా పెద్ద ఫీట్‌రా అయ్యా అనుకుంటే 'కింగ్ ఇన్ ది బ్లాక్' అనే కామిక్‌లోని 3 సెలెస్టియల్స్‌ని ఒకేసారి లేపేసి ఆ 3 సెలెస్టియల్స్‌ని కూడా తన సింబయోట్ తోటి వాటిని కంట్రోల్ చేశాడు. సెలెస్టియల్స్‌ని చంపేయడం, కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సెలెస్టియల్స్‌ని షేక్ ఆడించినోడికి గెలాక్టస్‌ని ఓడించడం పెద్ద పని కాదు. మేబీ గెలాక్టస్ హెవీగా కాస్మిక్ ఫోర్స్‌ని యూజ్ చేస్తే నల్‌కి కొంచెం కష్టం అవ్వచ్చేమో కానీ బ్యాటిల్ ముగిసేసరికి నల్లే విన్ అవుతాడు. నంబర్ 4 బ్లాక్ వింటర్. ఈ బ్లాక్ వింటర్ గురించి మార్వెల్ పెద్దగా రివీల్ చేయలేదు కానీ కాస్మిక్ కింగ్ థోర్ అనే కామిక్‌లో చూపించిన దాని ప్రకారం గెలాక్టస్‌కి సిల్వర్ సర్ఫర్ ఎలానో ఈ బ్లాక్ వింటర్‌కి గెలాక్టస్ అలా. అంటే ఈ బ్లాక్ వింటర్ గాడికి గెలాక్టస్ ఒక సేవకుడు, హెరాల్డ్ అనమాట. అలాగే గెలాక్టస్ ఎలా అయితే ప్లానెట్స్‌ని మింగుతా ఉంటాడో ఈ బ్లాక్ వింటర్ కూడా అలానే గ్యాలక్సీస్‌ని, యూనివర్సెస్‌ని మింగేస్తూ ఉంటాడు. ఆ కామిక్‌లో చెప్పిన దాని ప్రకారం గెలాక్టస్ కంటే బ్లాక్ వింటర్ చాలా పవర్‌ఫుల్. గెలాక్టస్ బ్లాక్ వింటర్‌ని చూసి పోసుకుంటాడు. హెల్ప్ చేయమని థోర్ కాళ్ళ వెళ్ళ పడతాడు. గెలాక్టస్ ఇంత సీన్ ఇచ్చాడంటే బ్లాక్ వింటర్ పెద్ద శాల్తీయే. ఓ మై గాడ్! ఈ శాల్తీ ఇంత పవర్‌ఫులా అని హైప్ అయిపోకండి. ఈ శాల్తీని, ఆ గెలాక్టస్ నాయాల్ని కూడా కలిపి లేపినోడు ఇంకొకడున్నాడు. నంబర్ 3 థోర్. యెస్. థోర్ వీళ్ళిద్దరిని కూడా ఒకేసారి లేపేశాడు. గెలాక్టస్‌ని అయితే ఇందాక చెప్పిన కామిక్‌లో థోర్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఏకంగా 7, 8 సార్లు పిచ్చ కొట్టుడు కొట్టి ఆల్మోస్ట్ గెలాక్టస్‌ని నేల నాకించేస్తాడు. అది మాత్రమే కాకుండా ఆ కామిక్‌లో ఇందాక చెప్పా కదా సాల్తీ, ఆ బ్లాక్ వింటర్ సాల్తీని, గెలాక్టస్‌ని ఒకేసారి లేపేసి గెలాక్టస్ హెల్మెట్‌ని నా జోలికొస్తే ఎలా ఉంటది అని చెప్పి యాస్గార్డ్‌లో వార్నింగ్ ఇవ్వడం కోసం పెట్టుకుంటాడు. కామెడీ ఏంటంటే థోర్ ఇంత పవర్‌ఫుల్‌గా మారడానికి మెయిన్ రీజన్ గెలాక్టస్సే. గెలాక్టస్సే నువ్వేనా హెరాల్డ్‌గా ఉండాలి అని కెలుక్కొని థోర్‌కి కాస్మిక్ పవర్స్ ఇచ్చి థోర్‌లో ఉన్న ఉరుముని టచ్ చేస్తే పాపం బూడిదయిపోయాడనమాట. మేబీ గెలాక్టస్ థోర్‌కి పవర్స్ ఇవ్వకపోయినా కూడా థోర్‌కుండే పవర్స్ తోటి గెలాక్టస్‌ని డిఫీట్ చేయడం పెద్ద పని కాదు. మేబీ థోర్‌కి తిక్కలేచి ఏ ర్యాంకింగ్ థోర్ ఫార్మ్‌ను అన్‌లాక్ చేస్తే గెలాక్టస్ పని గోవిందా గోవిందా. నంబర్ 2 డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ నార్మల్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు గెలాక్టస్‌ని ఓడించడం కొంచెం కష్టమే. కానీ తనకి గాని టైం ఇస్తే మ్యాజిక్‌ని, టెక్నాలజీని యూజ్ చేసుకొని గెలాక్టస్ కాస్మిక్ ఎనర్జీని ఓడించేలాగా ఏదైనా డివైస్ కానీ, ఆర్మర్ కానీ క్రియేట్ చేసుకొని డూమ్ కూడా గెలాక్టస్‌ని ఓడించే ఛాన్స్ ఉంది. కామిక్స్‌లో కూడా చాలా మూమెంట్స్‌లో డూమ్ గెలాక్టస్‌ని బీట్ చేశాడు. ఇంకా డూమ్ గాని గాడ్ ఎంపరర్ డూమ్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఫైట్ అయితే గనక గెలాక్టస్ బాడీలోని ఎముకలు కూడా ఉండవు. గెలాక్టస్ అటాక్ చేసే లోపే పరలోకాల్లో ఉంటాడు. గెలాక్టస్ ఎంత పవర్‌ఫుల్ అటాక్ చేసినా కూడా డాక్టర్ డూమ్ పైన గీత పడడం కూడా చాలా కష్టం. మేబీ డూమ్ గాడ్ ఎంపరర్ డూమ్ ఫార్మ్‌లో లేకపోయినా కూడా కొన్ని అదర్ ఫార్మ్స్‌ని యూజ్ చేసుకొని డూమ్‌కుండే మ్యాజిక్ స్కిల్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా కూడా గెలాక్టస్‌ని బీట్ చేయొచ్చు. నంబర్ 1 ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఇందాక సెలెస్టియల్స్ దగ్గర నుంచి లగెత్తిన గెలాక్టస్ కోపంతోటి తన ప్రతాపం మొత్తం కూడా ఫాంటాస్టిక్ ఫోర్ మీద చూపిస్తాడు ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ కోసం. ఇంకా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మా అయ్య మీద చెయ్యేస్తావా అని చెప్పి గెలాక్టస్ అయ్యా కాదు శివయ్యా అనేంతలా చేస్తాడు. గెలాక్టస్‌ని కంప్లీట్‌గా డిఫీట్ చేస్తాడు. అది మాత్రమే కాకుండా గెలాక్టస్ కోసం వెతుక్కుంటూ వచ్చిన సెలెస్టియల్స్‌ని ఓడించడం కోసం ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ గెలాక్టస్‌ని తనకి ఒక హెరాల్డ్‌లా చేసుకుంటాడు. హెరాల్డ్స్‌ని చేసుకునేవాడినే హెరాల్డ్ చేసుకున్నాడంటే ఎంత పవర్‌ఫుల్లో చూసుకోండి. అలా హెరాల్డ్‌ని చేసుకొని గెలాక్టస్‌ని ఒక తోలుబొమ్మలా ఆడిస్తూ 3 సెలెస్టియల్స్‌ని డిఫీట్ చేస్తాడు. ఆల్సో గెలాక్టస్‌ని కూడా డిఫీట్ చేస్తాడు. ఆ టైంలో ఫ్రాంక్లిన్ అనుకుంటే గెలాక్టస్‌ని లేపేయొచ్చు. కానీ పోన్లే పాపం అని చెప్పి వదిలేస్తాడు. సో, ఇది గెలాక్టస్‌కి కూడా ముట్టికాయలెట్టిన టాప్ 10 క్యారెక్టర్స్. సో, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని కొంచెం ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ డైలీ చేస్తూ ఉంటారు.